కృష్ణప్రసాద్ భూమి ఇద్దరు కూడా కారులో బయటికి వస్తారు. అమ్మ భూమి, ఐస్ క్రీమ్ తింటావా? నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను అని కృష్ణప్రసాద్ చెప్తాడు. ఉండండి మామయ్య, నేను వెళ్ళి తీసుకొస్తాను కదా అని భూమి వెళ్తుంది. అప్పుడే గగన్ శారద కూడా అదే ప్లేస్లో వేరొక చోట దిగుతారు. అమ్మ, ఐస్ క్రీమ్ తింటావా అని గగన్ అడుగుతూ ఉంటాడు. తింటాను గగన్, వెళ్ళి తీసుకురా అని శారద చెప్తుంది. ఇక భూమి కృష్ణప్రసాద్ కోసం, గగన్ అయితే శారద కోసం ఐస్ క్రీమ్ దగ్గరికి వస్తారు. భూమి 2 ఐస్ క్రీములు తీసుకొని వెంటనే కృష్ణప్రసాద్ ఉన్న దగ్గరికి వస్తుంది. అయితే కృష్ణప్రసాద్ అక్కడ ఉండడు. బామ్మ ఏంటి ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళాడు అని అంటూ ఇక చుట్టూ చూస్తూ వెతుకుతూ ఉంటుంది. గగన్ కూడా 2 ఐస్ క్రీములు తీసుకొని శారద దగ్గరికి వస్తాడు. అయితే శారద కూడా అక్కడ ఉండదు. అదేంటి, అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని గగన్ కూడా చుట్టూ మొత్తం చూస్తూ వెతుకుతూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ కోసం వెతుకుతున్న శారద కోసం వెతుకుతున్న గగను ఒకరికొకరు ఎదురుపడతారు. ఒకరినొకరు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళిద్దరినీ దూరం నుంచి ఐస్ క్రీమ్ తింటూ కృష్ణప్రసాద్ శారద గమనిస్తూ ఉంటారు. ఇక కృష్ణప్రసాద్ శారద ప్లాన్ ప్రకారం ఐస్ క్రీమ్ కోసం గగన్ భూమిల్ని అక్కడికి తీసుకొస్తారు. చూసావా, వాళ్ళిద్దరూ ఎదురు పడగానే ఒకరినొకరు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు అని కృష్ణప్రసాద్ శారద చెప్తూ ఉంటారు. అప్పుడే గగన్, భూమి, నువ్వు అపూర్వ వాళ్ళ ఇంట్లో ఉండద్దు భూమి అని చెప్తాడు. ఏంటండి, ఎందుకండి ఉండకూడదు అని భూమి అడుగుతుంది. ఎందుకంటే అపూర్వ మళ్ళీ ఏదో ఒక కుట్ర చేస్తుంది, నీ ప్రాణాలు తీయటానికే చూస్తుంది. కాబట్టి నువ్వు అక్కడ ఉంటే నీకు చాలా ప్రమాదం భూమి. అందుకే నా మాట విను, నీకు ఏదైనా ఒక హాస్టల్ అరేంజ్ చేస్తాను, అక్కడికి వెళ్ళిపో భూమి అని గగన్ చెప్తాడు. మరి నేను హాస్టల్లో ఉంటే నాన్నని ఎవరు చూసుకుంటారండి? అసలే నాన్న కోమాలో ఉన్నాడు, ఇప్పుడు కంటికి రెప్పలా చూసుకోవాలి అని భూమి చెప్తుంది. ఆయనకు కూడా ఏదో ఒకటి అరేంజ్ చేస్తాను భూమి, నువ్వు మాత్రం అక్కడ ఉండదు భూమి, ప్లీజ్, నేను చెప్పేది విను అని భూమితో ఇక ప్రేమగా గగన్ చెప్తూ ఉంటే, గగన్ చూపిస్తున్న ప్రేమకి భూమి అయితే ఇక ఇంకా ప్రేమ చూపిస్తూ గగన్ వైపే చూస్తూ ఉంటుంది. చూసావా, వాళ్ళిద్దరూ ఎంత ప్రేమగా మాట్లాడుకుంటున్నారో. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు ఇలా ఎదురుపడుతూ ఉంటేనే గగన్కి భూమి మీద ఉన్న ప్రేమని బయట పెడతాడు. వాళ్ళిద్దరు పెళ్ళి చెయ్యాలి అంటే వాళ్ళ మధ్య దూరం తగ్గాలి శారద అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే, నిజమేనండి అని శారద అంటుంది.